S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మేము కమ్మలెప్పుడు చిరుండా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు హస్తప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల సెక్స్ మీద, ఏదైతే శృంగారం మీద ఆసక్తి అనేది, ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందా? ఈ క్వశ్చన్ కొంతమంది ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా అయితే అడిగారండి. ఈ వీడియోలో ఏంటి ఎలా అని, నిజంగానే హస్తప్రయోగం చేస్తే ఏదైతే ఉందో సో సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా? సో వాటిలో ఆ ఇంట్రెస్ట్ అనేది, అంటే లేడీస్ మీద కానీ లేదా ఒకవేళ పెళ్లి మీద కానీ, సో ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా? చాలామంది అడిగారు. ఒక్కొక్కటి చూద్దాం ఈ వీడియోలో. సో అంతకన్నా ముందు మన ఛానల్, మన వీడియోస్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇంకా పోతే వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, హస్తప్రయోగం ఎక్కువ చేసుకుంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్, సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా? చాలామంది అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇప్పుడున్న జనరేషన్లో హెవీగా మాస్టర్బేషన్ అయితే చాలామంది చాలాసార్లు చేస్తున్నారు. సో స్ట్రెస్ రిలీఫ్ కోసం కానీ, టెన్షన్స్ తగ్గిపోవడం కోసం కానీ చాలామంది అయితే చేస్తున్నారు కదా. ఒక టైంలో ఒక 15 years 20 years బ్యాక్ వెళ్ళిపోతే ఇలా ఎక్కువగా హస్తప్రయోగం చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళకు ఏదైతే ఉందో సెక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది, మ్యారేజ్ చేసుకుందాం అనేసి. బట్ ఇప్పుడున్న జనరేషన్లో పర్సనల్గా నేను చేసిన స్టడీస్లో చాలామంది కాల్ చేస్తుంటారు, కౌన్సిలింగ్ చేస్తుంటాను. హెవీగా మాస్టర్బేట్ చేస్తున్న వాళ్ళు వాటికే ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అడిక్ట్ అయిపోతున్నారు, సెక్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ మధ్యలో ఒక 2 or 3 లేడీస్ అయితే నాకు కాల్ చేశారు. సార్, నా హస్బెండ్ ఇలా సెక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఎందుకని అడిగితే చెప్పడం లేదు సార్ నాకు అని చెప్పిందనమాట. సో చెప్పారు, ఏంటి ఎలామ్మా అనేసి కౌన్సిలింగ్ చేస్తే మరి వాళ్ళ హస్బెండ్ నంబర్ ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ దగ్గర మాట్లాడినప్పుడు సో చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, సార్ నాకు నా వైఫ్కి 2 పిల్లలు, ఏదైతే ఉందో సో వజైనా భాగం ఏదైతే అక్కడ మజిల్స్ అని చాలా లూజ్ అయినాయి, నాకు సెక్స్ చేసినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ రావడం లేదు, సో మాస్టర్బేట్ చేసుకుంటున్నాను. సో అలానే కాదు, చాలామంది మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళకు నా పర్సనల్ కౌన్సిలింగ్ చేసి తెలుసుకున్న విషయం ఇది. సో ఎవరైతే హెవీగా మాస్టర్బేట్ చేస్తున్నారు వాళ్ళకు దానికే అడిక్ట్ అయి ఉన్నప్పుడు మ్యారేజ్ విషయంలో కొంచెం డిలే చేస్తున్నారు, సెక్స్ విషయంలో కొంచెం అంటే బ్యాక్ వస్తున్నారు అన్నమాట. సో అక్కడ ఏముంది, పెద్దగా అది సాటిస్ఫాక్షన్, ఇది సాటిస్ఫాక్షనే. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయము, సెక్స్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ మాస్టర్బేషన్లో ఉండదు. సో సెక్స్లో 4 plays ఉంటాయి, సో రొమాన్స్ చాలా వరకు ఉంటుంది కదా మరి. బట్ ఇక్కడ మాస్టర్బేషన్లో ఉండదు కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా. ఎవరైతే ఎక్కువగా మాస్టర్బేట్ చేస్తున్నారో వాళ్ళల్లో ఈ ఇంట్రెస్ట్ అనేది కొంతవరకు తగ్గుతుందండి. సో నా పర్సనల్ స్టడీస్లో నేను తెలుసుకున్న విషయం. సో కొంతవరకు ఆ ఇంట్రెస్ట్ సెక్స్ మీద కానీ పెళ్లి మీద కానీ కొంతవరకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, ఇది వాస్తవం. బట్ మరి పూర్తిగా అయితే తగ్గదు. బట్ కొంతమందిలో నేను స్టడీ చేసుకుని, నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు నాకైతే అస్సలు దగ్గర 90% నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ పెళ్లి చేసుకోవడము, ఆ సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్, నాకైతే మాస్టర్బేషన్ బాగా అలవాటు పడిపోయాను కొంతమంది అయితే చెప్పారు. సో మాస్టర్బేషన్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, హెవీగా అయితే చేసుకోకండి. ఎప్పుడన్నా వీక్లీ ట్వైస్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మీకైతే అడ్వైస్ చేసుకోవచ్చు. ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పుడు నార్మల్గా అయితే చేసుకోవచ్చు. హస్తప్రయోగం చేయడం వల్ల ఏదైతే ఉందో, ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్స్ బాగా టెక్నాలజీ అప్డేట్ అయింది కదా, మరి ఈ వీడియోస్ చూస్తూ సో రేప్ మీద, అంటే అందరికని ఉండదు బట్ రేర్ నేనైతే చెప్తున్నాను. సో ఒక అమ్మాయిని అలా చేద్దాం ఇలా చేద్దాం, సో మోస్ట్లీ చిన్న పిల్లల మీద కూడా ఈ ఏదైతే ఉందో ఆ థాట్స్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఈ హస్తప్రయోగం చేసుకోవచ్చు. అలా చేసుకోవడం ద్వారా వాటి మీద ఆ డైవర్షన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. బట్ ఎనీవే మాస్టర్బేషన్ ఈజ్ గుడ్, బట్ మీరు
హెవీగా ఇది చేసుకోకండి. హెవీగా చేసినప్పుడు సెక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కొంతవరకు తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది, అలాని పూర్తిగా అయితే తగ్గదు. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.